ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రం 10వ అధ్యాయం పారాయణం. సాయిబాబా జీవిత విధానము, బాబావారి శయన లీల, బ్రహ్మము యొక్క సగుణావతారము, షిరిడీలో బాబా నివాసము, వారి జన్మ తేదీ, బాబా లక్ష్యము, వారి బోధలు, సాయిబాబా సద్గురువు, బాబావారి అనకువ, నానావళి, మహాత్ముల కథా శ్రవణం, వారి సాంగత్యమే అతి సులభ మార్గం. సాయిబాబా జీవిత విధానం. ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి యందు ఉంచుకోండి. ఎందుకంటే బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమునందే లీనమై సర్వులకు హితము చేయుట యందు నిమగ్నమై ఉండేవారు. వారి స్మరణయే జీవన్మరణ రూపమైన సంసారమనడు చిక్కుముడిని విప్పగల తరుణోపాయం. ఇది అన్నిటికంటే అత్యంత శ్రేష్టము, సులభతరమైన సాధనం. దీనిలో వ్యయప్రయాసలు లేవు. కొద్ది శ్రమతో గొప్ప ఫలితాన్ని పొందవచ్చు. అందువలన ఇక ఆలస్యం చేయక మన దేహేంద్రియములలో పటుత్వం ఉన్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనాన్ని అనుష్ఠించుటకు వెచ్చించవలెను. ఇతర దేవతలంతా ఉత్త భ్రమ, గురువు ఒక్కడే దేవుడు. దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. దేవతలంతా ఉట్టి భ్రమ అంటే మళ్ళీ అది రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతుంది. రాముడు భ్రమణ, కృష్ణుడు భ్రమణ, శివుడు భ్రమణ, అలా ఎలా అంటారు అని కాదు. దీని భావం ఏంటంటే దేవతలు మనను ఉద్ధరించే బాధ్యత తీసుకోరు. ఒక్క గురువు మాత్రమే మనను ఉద్ధరించే బాధ్యత, మనలో ఉన్న బలహీనతను తొలగించే బాధ్యత తీసుకుంటాడు. ఆ ఉద్దేశంతో చెప్పబడిన వాక్యం. సద్గురు చరణములను నమ్మి కొల్చినచో వారు మన అదృష్టాన్ని బాగు చేయగలరు. వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలం. న్యాయ మీమాంసాది షడ్దర్శనములను చదవపని లేదు. మన జీవితం అనే ఓడకు సద్గురుని సరంగుగా చేసుకున్నచో కష్టములు, చింతలతో కూడిన సంసారమనే సాగరాన్ని మనం సులభంగా దాటగలం. సముద్రములు, నదులు దాటునప్పుడు మనం ఓడ నడిపే వాని యందు నమ్మకం ఉంచినట్లు సంసారమనే సాగరాన్ని దాటడానికి సద్గురువు అనే సరంగుపై పూర్తి నమ్మకం ఉంచాలి. భక్తుల యొక్క అంతరంగమున గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానాన్ని, శాశ్వతానందాన్ని ప్రసాదిస్తారు. ఇది చాలామంది సాయి భక్తుల జీవితాల్లో అనుభవం. నిజానికి బాబాగారి మార్గం మనకు లభించే వరకు కూడా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణము కానీ లేదా మోక్ష మార్గం కానీ చాలా కష్టమైంది, కఠినతరమైంది. చాలా శాస్త్రాలు చదవాలి, చాలా సాధనలు చేయాలి, కఠినమైన సాధనలు చేయాలి, అసాధ్యం అసలు అనుకునేవారు. కానీ సద్గురు సాయిబాబా వారు అవతరించిన తర్వాత కేవలం గురుభక్తి ఉంటే చాలు, గురువు మీద అనన్యమైనటువంటి విశ్వాసం ఉంటే చాలు, సర్వస్య శరణాగతి చేస్తే చాలు, అంతా వారే అనుగ్రహిస్తారు అనే ఒక గొప్ప రహస్యం మనకు లభించింది. అందుకనే నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు సాధనలు చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి, ఎంతోమంది గురువులు చెప్పారు. దాన్నే పట్టుకొని నేను కూడా చెప్తుంటాను సాధనలు చేయాలని. కానీ బాబాగారి మార్గంలో అసలు ఏ సాధనలు లేవే. కేవలం వారిని నిస్వార్థంగా, నిష్కామ భావంతో, అనన్యంగా ప్రేమిస్తే చాలే సమస్తం లభిస్తుంది కదా, మనకు కూడా అది అనుభవమే కదా అని అనిపిస్తుంది. కానీ అది కూడా సాధనే అంటున్నారు బాబా. ప్రపంచ విషయాలన్నింటినీ వదిలేసి, కోరికలన్నింటినీ త్యజించి కేవలం నన్ను మాత్రమే ప్రేమించడం కూడా సాధనే. అది కూడా అంత సులభంగా ఏమీ లభించదురా సాయిదాసా. ఎందుకంటే ప్రపంచం అనేక విధాలుగా ఆకర్షిస్తూ ఉంటుంది. మీరు అందరూ నన్ను మాత్రమే ప్రేమించాలనుకుంటున్నారా, కానీ ప్రేమించగలుగుతున్నారా? నాతో పాటు మీ ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తున్నారు, మీ ఇంట్లో వస్తువుల్ని ప్రేమిస్తున్నారు, మీ ఆస్తిపాస్తులు ప్రేమిస్తున్నారు, మీ ఆరోగ్యాన్ని ప్రేమిస్తున్నారు అని ఆయన అంటూ ఉన్న విషయం నాకు అర్థమవుతుంది. నిజమే, బాబాగారి మాత్రమే ప్రేమించడం అంత సులభం కాదు. కానీ కేవలం బాబాగారిని మాత్రమే ప్రేమించడం ద్వారా
సాధనల సమస్తమైనటువంటి ఫలితాన్ని అయినటువంటి మోక్షాన్ని సులభంగా పొందవచ్చు. కానీ ఆయన్ని మాత్రమే ప్రేమించడం కూడా చాలా కష్టం. దానికి కూడా సాధన అవసరమే అనేది తెలుస్తూ ఉంది. నదులు దాటునప్పుడు మనం ఓడ నడిపేవాని యందు నమ్మకముంచినట్లు సంసారమనే సాగరాన్ని దాటడానికి సద్గురువు అనే సరంగుపై పూర్తి నమ్మకం ఉంచాలి. భక్తుల యొక్క అంతరంగమున గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వతానందం ప్రసాదిస్తాడు. ఎస్, బాబాగారిని ఎక్కువగా ప్రేమించే వారికి బాబాగారు చాలా దగ్గరగా ఉంటూ అన్నీ తానే నేర్పిస్తూ వారిని ఉన్నతమైన ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహింప చేయడం అనేది కూడా జరుగుతుంది. బాబాగారిని ఎంత మేరకు నువ్వు పూర్తిగా నమ్ముతావో, ఎంత మేరకు నువ్వు శరణాగతి చేస్తావో, ఎంత మేరకు ప్రపంచ విషయాలను వదులుకుంటావో అంత మేరకు బాబాగారి అనుగ్రహం నీ మీద ప్రసరిస్తూనే ఉంటుంది. పూర్తిగా ప్రపంచ విషయాలను వదిలేసి, ఇంద్రియ సుఖాలు వదిలేసి, కోరికలు వదిలేసి బాబాను మాత్రమే ప్రేమిస్తే సంపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది. సంపూర్ణమైన ఒక మహాయోగిగా నీవు కూడా సమాజంలో గుర్తించబడతావు. స్థితప్రజ్ఞతను సాధించగలుగుతావు. ఎల్లప్పుడూ సచ్చిదానంద స్థితిలో నువ్వు ఉండగలుగుతావు. ఇది రహస్యం. బాబాగారితో పాటు నీ వారిని ప్రేమిస్తూ అనేకమైన ఇతరములను ప్రేమిస్తూ ఉన్న వాళ్ళకు అంతవరకే లభిస్తుంది. బాబాగారి కొరకు ఎక్కువగా ప్రపంచ సుఖాలను వదిలేసేసి, ఇంద్రియ సుఖాలను వదిలేసేసి, కుటుంబ వ్యక్తుల మీద మమకారాలను కూడా వదిలేసి బాబాను మాత్రమే ప్రేమించే వారికి ఎక్కువ అనుగ్రహం లభిస్తుంది. పూర్తిగా ప్రపంచాన్ని అందరినీ వదిలేసి బాబాను మాత్రమే పట్టుకున్న వారికి పూర్తి అనుగ్రహం లభిస్తుంది. వారు పూర్తిగా ఆత్మసాక్షాత్కారం పొందగలుగుతారు. ఇదంతా మన మీదే ఆధారపడి ఉంది అని తెలుస్తుంది. మనం వదిలేదాని మీద ఫలితం ఆధారపడి ఉంది. గత అధ్యాయంలో బాబా యొక్క భిక్షాటనాన్ని, కొందరు భక్తుల అనుభవాలను చెప్పుకున్నాం. ఈ అధ్యాయంలో బాబా ఎక్కడ నివసించారు, ఎలా జీవించారు, ఎలా పడుకున్నారు, భక్తులకు ఎలా బోధించేవారు, ఇటువంటి విషయాలని చెప్పుకుందాం అంటున్నాడు హేమడ్ పంత్ గారు. బాబా వారి శయనలీల. మొట్టమొదట బాబా ఎచ్చట పండుకొనుచుండెనో, ఎట్లు పండుకొనుచుండెనో చూచిదాం. ఒకసారి నానాసాహెబ్ డేంగలే సుమారు 4 మూరల పొడవు, 1 జానుడు వెడల్పు గల ఒక కర్రబల్లను బాబా పడకకని తీసుకొచ్చాడు. ఆ బల్లను నేలపై వేసుకొని పండుకొనుట మారుగా బాబా దాన్ని మసీదు యొక్క దూలానికి ఊయల వలె వేలాడునట్లు చినిగిన పాత గుడ్డ పేలికలతో కట్టి దానిపై పండుకొన మొదలెడెను. గుడ్డ పేలికలు పలుచనివి, ఏమాత్రము బలమైనవి కావు. అవి ఆ కొయ్యబల్ల యొక్క బరువును మోయుటయే గగనం. ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎలా భరిస్తూ ఉండేవి అనేది ఆశ్చర్య వినోదములకు హేతువయ్యను. ఆ పాతగుడ్డ పేలికలు అంత బరువును మోయగలుగుట నిజముగా బాబా లీలయే కదా. బాబా ఈ బల్ల యొక్క 4 మూలల యందు 4 దీపపు ప్రమిదలుంచి రాత్రి అంతయు దీపములు వెలిగిస్తూ ఉండేవారు. ఇది ఏమి చిత్రము! ఆ బల్లపైన ఆజానుబాహుడగు బాబా పండుకొనుటయే స్థలము చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది? బాబా బల్లపైన పండుకున్న ఆ దృశ్యాన్ని దేవతలు సైతం చూచి తీరవలసినదే. ఆ బల్లపైకి బాబా ఎలా ఎక్కుతుండేవారు, ఎలా దిగుతుండేవారు అనునవి అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ ఉండేవి. అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపై ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకొని కాపలా కాస్తూ ఉండేవారు. కానీ బాబా ఎవరికి ఆ వైనం అంతు తెలియనివ్వలేదు. ఆ వింత చూడ్డానికి జనులు గుంపులు గుంపులుగా గుమిగూడుచుండుట చేత బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విరిచి పారవేయించారు. అష్టసిద్ధులు బాబా అధీనములు. బాబా వాని కొరకు అపేక్షించలేదు, కోరుకోలేదు. వాటి కొరకు ఏ అభ్యాసములు చేయలేదు, ఏ సాధనలు చేయలేదు. వారు పరిపూర్ణులు గనక సహజముగానే అవి వారికి సిద్ధించెను. బ్రహ్మము యొక్క సగుణావతారం. సాయిబాబా 3.5 మూరల మానవ దేహంతో కనిపించినను వారు సర్వ హృదయాంతస్థులు. అంతరంగమున వారు పరమ నిరీహులు, నిస్పృహులైనప్పటికీ బాహ్యమునకు లోకహితం కోరువానిగా కనిపించేవారు.
అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రం తమ భక్తుల యోగక్షేమాల కొరకు ఎంతయో తాపత్రయం పడుతున్న వారి వలె కనిపించేవారు. వారి అంతరంగము శాంతికి ఉనికి పట్టైనను బయటకు చంచల మనస్కుని వలె కనిపించేవారు. లోపల పరబ్రహ్మ స్థితి ఎందున్నప్పటికీ బయటకు దయ్యం వలె నటిస్తూ ఉండేవారు. లోపల అద్వైతి అయినను బయటకు ప్రపంచమునందు తగులుకొనిన వాని వలె కనిపించేవారు. ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూచేవారు, ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు విసురుతూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుతూ ఉండేవారు, ఇంకొకప్పుడు వారిని ప్రేమతో అక్కున చేర్చుకొని ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ ఓరిమితోనూ సంయమనంతోనూ వ్యవహరించేవారు. బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమంది మునిగి ఉండేవారు. భక్తులపై కారుణ్యమును చూపిస్తూ ఉండేవారు. వారెల్లప్పుడూ ఒకే ఆసనమందు స్థిరముగా కూర్చుండేవారు. వారు ఎక్కడకు ప్రయాణములు చేసేటివారు కాదు. చిన్న చేతికర్రయే వారు సదా ధరించడి దండం. చింతారహితులై ఎప్పుడూ శాంతముగా ఉండేవారు. సిరి సంపదలను కానీ కీర్తి ప్రతిష్టలను కానీ లక్ష్యపెట్టక భిక్షాటనం చేత నిరాడంబరులై జీవించేవారు. అట్టి పావన జీవనులు వారు. ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్ అని అనడివారు. భక్తుల యందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేవారు. ఆత్మజ్ఞానమునకు ఆయన గని, దివ్యానందమునకు వారు ఉనికి పట్టులాంటి వారు. సాయిబాబా యొక్క దివ్య స్వరూపము అట్టిది, ఆద్యంతములు లేనట్టిది, అక్షయమైనట్టిది, భేదరహితమైనట్టిది, విశ్వమంతయు ఆవరించినట్టిది అయిన ఆ పరబ్రహ్మ తత్వమే సాయిబాబాగా అవతరించినది. ఎంతో పుణ్యము చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగారు, గ్రహించగలుగుతూ ఉండేవారు. సాయిబాబా యొక్క నిజతత్వాన్ని గ్రహించలేక వారిని ఒక సామాన్య మానవునిగా ఎంచిన వారు నిజముగా దురదృష్టవంతులు, బుద్ధిహీనులు. ఆ రోజే చెప్పాడు, బాబాగారి గొప్పతనాన్ని గ్రహించలేని వారు దురదృష్టవంతులు, బుద్ధిహీనులు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. బాబాగారు ఉన్నప్పుడే అన్ని మహిమలు జరిగే రోజుల్లోనే ఆయనను విమర్శించే వాళ్ళు, నమ్మని వాళ్ళు ఉంటే ఇప్పుడు ఉండరా? ఉంటారు. కాబట్టి వాళ్ళ అదృష్టం అది, మన అదృష్టం మనది. షిరిడీలో బాబా నివాసం, వారి జన్మతేదీ. బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరైన జన్మతేదీ కానీ ఎవరికీ తెలియదు. వారు షిరిడీలో ఉండిన కాలాన్ని బట్టి దాన్ని సుమారుగా నిశ్చయింపవచ్చు. వారు 16 ఏళ్ల ప్రాయమున షిరిడీ వచ్చి 3 సంవత్సరములు అచ్చట ఉన్నారు. హఠాత్తుగా అక్కడ అదృశ్యులై కొంతకాలం పిమ్మట నైజాం రాజ్యములోని ఔరంగాబాదుకు సమీపమున కనిపించారు. 20 సంవత్సరాల ప్రాయమున చాందుపాటీలు పెళ్లి గుంపుతో షిరిడీ చేరుకున్నాడు. అప్పటి నుండి 60 సంవత్సరములు షిరిడీ వదలక అక్కడనే ఉండి 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందారు. దీన్ని బట్టి బాబా సుమారు 1838వ సంవత్సర ప్రాంతములందు జన్మించి ఉండవచ్చు అని భావించవచ్చు. సో ఏం తెలుస్తుంది? బాబాగారి జన్మతేదీ కానీ బాబాగారి తల్లిదండ్రులు కానీ ఆ రోజుల్లోనే ఎవ్వరికీ తెలియలేదు. ఆయన సమాధి అయిన 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది? కాబట్టి కట్టుకథలు అల్లి, దొంగ మాటలు, అబద్ధం మాటలు చెప్పి సాయిబాబా వారి వైభవాన్ని, గొప్పతనాన్ని తగ్గించడానికి కల్పించినటువంటి వ్యవహారమే తప్ప దాంట్లో సత్యం లేదని తెలిసిపోతుంది. బాబా లక్ష్యము, వారి బోధలు. 17వ శతాబ్దంలో రామదాసను యోగి పుంగవుడు వర్ధిల్లాడు. గోబ్రాహ్మణులను మహమ్మదీల నుండి రక్షించు లక్ష్యాన్ని వారు చక్కగా నిర్వర్తించారు. వారు గతించిన 200 ఏళ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీలకు తిరిగి వైరం ప్రబలింది. వారి మధ్య సమైక్య భావాన్ని నెలకొల్పటానికే సాయిబాబా అవతరించారు. ఎల్లప్పుడూ వారు చెప్పేటి హితవు హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీల దైవమగు రహీమును ఒక్కరే. వారిరువురి మధ్య ఏమీ భేదము లేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమానుట ఎందులకు? ఓ అజ్ఞానులారా, చేతులు కలిపి 2 జాతులను కలిసిమెలిసి జీవించండి, బుద్ధితో ప్రవర్తించండి. జాతీయ ఐకమత్యాన్ని సమకూర్చుడు. వివాదం వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనము లేదు. అందుచేత వివాదం విడిచిపెట్టండి. ఇతరులతో పోటీ పడవద్దు. మీ యొక్క వృద్ధిని, మేలును చూసుకోండి. భగవంతుడు మిమ్ము రక్షిస్తాడు. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షానికి మార్గములు.
వీనిలో ఏదైనా అవలంబించి మోక్షం సంపాదించనిచో మీ జీవితం వ్యర్థం. చూడండి ఎంత చక్కగా సనాతన ధర్మాన్ని వారు సమర్థిస్తూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రజలకు అందజేశారు. ఆయన అవతార కార్యంలో ముఖ్యమైనది ఏమని చెప్తున్నాడు? హిందూ ముస్లింల సఖ్యత. హిందూ ముస్లింల గొడవలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ కాలంలో వారి మధ్య సామరస్యాన్ని ఏర్పాటు చేసి సోదరభావాన్ని ఏర్పాటు చేసి అందరూ కలిసిమెలిసి జీవించేలా చేయడానికి వారు ఎవ్వరూ చేయని విధంగా రెండు మత సిద్ధాంతాలని స్వయంగా వారు ఆచరించి మసీదుని మందిరం చేశారు. తాను అల్లా మాలికు అని అంటూ అందరి చేత రామనామాన్ని జపింపచేశారు. హిందూ దేవాలయాల్ని బాగు చేశారు. విష్ణు సహస్రనామం గొప్పతనాన్ని లోకానికి వెల్లడి చేశారు. రాజా రామ మంత్రం బోధించారు. రామ విజయం చదివించుకొని విన్నారు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఆయన హిందూ ముస్లిం సఖ్యత కోసమే, వారిలో వారి కలహాలు లేకుండా కలిసిమెలిసి జీవించేలా చేయడం కోసం రెండు మతాలు కూడా మంచివే, ఆ రెండు మతాలు కూడా భగవంతుని చేర్చగలుగుతాయి. అందులో ఉన్న సిద్ధాంతాల్ని మనం చక్కగా ఆచరించి గమ్యస్థానం చేరుకోవచ్చు. జ్ఞానం కలిగితే మతాలకు అతీతంగా అందరినీ ప్రేమించవచ్చు అని తాను స్వయంగా ఆచరించి చూపించారు. అర్థమైపోతుంది రెండు మత సిద్ధాంతాలను ఎందుకు ఆచరిస్తాడు. ఖచ్చితంగా అందులో ఏదో అర్థం పరమార్థం ఉంటుంది. అదే హిందూ ముస్లింల సఖ్యత. అదే అర్థం చేసుకోలేక బాబాగారిని ఒక యాంగిల్లో చూస్తూ ఆయన అల్లా మాలిక్ అన్నాడు, ఆయన మసీదులో ఉన్నాడు, ఆయన కఫని వేసుకున్నాడు అని ఒక యాంగిల్లో మాత్రం మాట్లాడుతుంటారు. మరి ఆయన రామ విజయం చదివించుకున్నాడు, రాజారాం మంత్రం బోధించాడు, హిందూ దేవాలయాలు బాగు చేశాడు, విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకొని విన్నాడు. మరి ఇవి కూడా చూడాలి కదా. వాళ్ళు చేస్తారా? ముస్లిమ్స్ చేస్తారా ఇవన్నీ? యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము ఇవన్నీ మన సనాతన ధర్మంలో చెప్పబడిన ఆధ్యాత్మిక సాధన మార్గాలు. మరి ఇవి చేయమంటున్నాడు. ఇవి చేయకపోతే జీవితం వ్యర్థం అంటున్నాడు. దీన్ని బట్టి ఆయన 100% సనాతన ధర్మానికి సంబంధించిన ఒక గొప్ప సన్యాసిని అర్థం అవట్లా. వేషం వేశాడు అంతే, పకీర్ వేషం. కనుక ఎవరైనా మీకు కీడు చేస్తే తిరిగి వారికి అపకారం చేయొద్దు అంటున్నాడు. అపకారము చేయువాడికి సైతం ఉపకారం చేయువాడు ఉత్తముడు సుమతి శతకం అదే చెప్తున్నాడు. ఇతరుల కొరకు మీరు ఏమైనా చేయగలిగితే ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయండి. అయిపోయింది. దీన్ని ఇలా చేసుకుంటూ పోయే వాళ్ళకి ఏమంటారు? అజాత శత్రువు అంటారు. వారికి ఇంక శత్రువే ఉండడు. శత్రువులను కూడా ప్రేమిస్తాడు, శత్రువులు కూడా మేలే చేస్తాడు. ఇది దైవ లక్షణం. బాబాగారు సాక్షాత్తు దైవం కాబట్టే అందరినీ, శత్రువులు మిత్రులు అందరినీ సమానంగా ప్రేమించగలరు కాబట్టే ఆయన దేవుడు కాగలిగాడు. అది దైవ లక్షణం. శత్రువుని కూడా ప్రేమించడం, శత్రువుకు కూడా మేలు చేయటం. సంగ్రహముగా ఇది బాబా యొక్క ప్రబోధము, ఇది ఇహపర సాధనము. బాబాగారి యొక్క ముఖ్యమైన ప్రబోధం ఏంటి, ఉపదేశం ఏంటంటే ఇదే. రాముడు రహీం ఒక్కటే, వాళ్ళలో ఏ భేదం లేదు. అనవసరంగా ఎందుకు తనుకొని చేస్తారు. మీకు ఇష్టమైన వారిని పూజించుకొని వారు చూపిన మార్గంలో ప్రయాణం చేసి తరించండి. కలిసిమెలిసి అన్నదమ్ములా జీవించండి. దేశంలో సమైక్యతా భావాన్ని పెంపొందించి శాంతి కుసుమాలు విరాజిల్లేలాగా చెయ్యండి. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. ఎంత గొప్ప సిద్ధాంతం బాబాగారిది. భారతదేశం ఐకమత్యంగా ఉండాలి, శాంతి సౌఖ్యాలతో వర్ధిల్లాలి. అప్పుడే ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది కదా. పెట్టుబడిదారులు రావాలి అని అంటే ఏ రాష్ట్రంలో ఈ యొక్క లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉందో, ఏ రాష్ట్రం శాంతితో సామరస్యంతో ప్రశాంతంగా ఉంటుందో అక్కడ పెట్టుబడులు పెడతారు. కాబట్టి బాబాగారు ఎంత దూరదృష్టితో హిందూ ముస్లిం సఖ్యత కోసం పాటుపడుతూ అదే దేశం యొక్క సౌభాగ్యాన్ని పెంచేలా చేస్తుందని చెప్పారు. ఎంత గొప్ప మాట. ఒక యోగి చెప్తాడా? ఎవరన్నా ఒక భక్తుడు చెప్తాడా జాతీయ సమైక్యత గురించి? దేశభక్తులు చెప్తారు, దైవభక్తులు చెప్పరు. కానీ బాబా అది కూడా చేశాడు. సాయిబాబా సద్గురు, గురువులమని చెప్పుకొని తిరుగువారు అనేకులు గలరు. వారు ఇంటింటికి తిరుగుచూ వీణలు చిరుతలు చేతపట్టుకొని ఆధ్యాత్మిక ఆడంబరం చాటుతారు. శిష్యుల చెవుల్లో మంత్రములు ఊది వారి నుండి ధనము లాగుతారు. పవిత్ర మార్గమును మతమును బోధిస్తామని చెప్తారు. కానీ మతం అనగానేమో వారికే తెలియదు. స్వయంగా వారు అపవిత్రులు. ఇటువంటి గురువులు చాలామంది బయలుదేరారు ఈ మధ్య.
మేమే గురువులం, మేమే బోధిస్తాం, భగవంతుని యొక్క అనుగ్రహం మేము పొందాం, మా అనుగ్రహం ఉంటే తప్ప మీకు భగవంతుని అనుగ్రహం లభించదు, మీరు డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళలేరు, భగవంతుని అర్థం చేసుకోలేరు, బాబాని అర్థం చేసుకోలేరు, మా ద్వారా మీకు బాబా లభిస్తాడు, బాబా అనుగ్రహం లభిస్తుంది, కాబట్టి మమ్మల్ని ఆశ్రయించనే గురువులు చాలామంది బయలుదేరారు. వీరి గురించి అప్పుడే చెప్పాడు. నిజానికి వాళ్ళకి ఏమీ తెలియదు, ఆత్మ అంటే తెలియదు, ఆత్మజ్ఞానం తెలియదు, భక్తి అంటే తెలియదు, భక్తి రహస్యం తెలియదు, సాధనలు ఏమీ తెలియదు, వాళ్ళు ఏమి సాధనలు చేయలేదు, పుస్తకాలు చదివి పుస్తకాల్లో ఉన్నదాన్ని చిలక పలుకల్లా వల్లిస్తూ గురువులు అయిపోవాలనే భ్రమలో తిరుగులాడుతూ ఉన్నవారు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు. అదే విషయం చెప్తున్నాడు. సాయిబాబా తన గొప్పతనాన్ని ఎన్నడూ ప్రదర్శించాలని అనుకోలేదు. వారికి దేహాభిమానం ఏమాత్రం కూడా లేకుండెను. కానీ భక్తుల యందు మిక్కిలి ప్రేమ మాత్రం ఉండేది. నీత గురువులని, అనైత గురువులని గురువులు రెండు విధములు. నీత గురువులనగా నియమింపబడినవారు, అనైత గురువులనగా సమయానుకూలంగా వచ్చి ఏదైనా సలహా ఇచ్చి మన అంతరంగమున ఉన్న సుగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గం తొక్కునట్లు చేస్తారు. నీత గురువుల సహవాసం నీవు నేననే ద్వంద్వభావాన్ని పోగొట్టి అంతరంగమును యోగమున ప్రతిష్ఠించి తత్వమసేగినట్లు చేస్తారు. నీత గురువులంటే భగవంతుడి చేత నియమింపబడిన గురువులు, భగవంతుడి చేత పంపబడిన గురువులు. వారు పూర్వజన్మలోనే మోక్షం పొందినటువంటి ఏమంటారు వారిని, ముక్తజీవులు. అటువంటి వారిని భగవంతుడు లోకోద్ధరణ కోసం పంపిస్తూ ఉంటాడు. తుకారాం, రామకృష్ణ పరమహంస ఇట్లాంటి మహానుభావుల్ని భగవంతుడే పంపించాడు. కాబట్టి వారు నియత గురువులు అంటారు. అనైత గురువులు అంటే పుస్తక జ్ఞానాన్ని కలిగి ఉండి పుస్తకంలో చదివిన దాన్ని అర్థం చేసుకొని దాని అర్థాన్ని, అంతరార్థాన్ని, పరమార్థాన్ని కూడా అర్థం చేసుకొని అది చక్కగా నిస్వార్థంగా బోధించి ప్రజల్ని ధర్మ మార్గంలో నడపడానికి నిస్వార్థంగా ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారు అనైత గురువులు. భగవంతుడి చేత నియమింపబడలేదు. వారు వారిని ఉద్ధరించుకునే ప్రయత్నంలో భాగంగా వారు నేర్చుకున్న దాన్ని 10 మందికి చెప్తూ సమాజానికి కొంత సేవ చేస్తుంటారు. వీళ్ళని అనైత గురువులు అంటారు. ఇంకొక రకమైన గురువులు ఎవరు? మోసగాళ్ళైనటువంటి గురువులు. వాళ్ళకి శాస్త్రజ్ఞానము ఉండదు, సాధన అసలే ఉండదు, అయినా కానీ అంతంత మాత్రంగా అర్థమైన దాన్ని చెబుతూ వేషాలు వేస్తూ వారు కూడా గురువుల్లాగానే చలామణి కావాలని చూస్తుంటారు. ఇలా 3 రకాల వాళ్ళు ఉంటారు. సర్వ విధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు ఎంతోమంది ఉన్నారు. కానీ మనల్ని ఎవరైతే సహజ స్థితి యందు నిల్చున్నట్లు చేసి మనల్ని ప్రపంచపుటు ఉనికికి అతీతంగా తీసుకొని పోతారో వారే సద్గురువులు. ఇక్కడ మళ్ళీ ఇంకొక స్టెప్లోకి వెళ్తే సద్గురువులు ఎవరయ్యా అంటే మన మనసును నిలబడేలా చేసి పరమాత్మ తత్వాన్ని అర్థమయ్యేలా చేసి పరమాత్మను చేరుకోవడానికి కావలసినటువంటి సాధనా మార్గాలను కూడా తెలియచెప్పి అందులో వస్తున్నటువంటి ఆటంకాలను కూడా తొలగిస్తూ మనల్ని నడిపించి గమ్యస్థానానికి ఎవరైతే చేరుస్తారో వారు సద్గురువులు. గురువులో 3 రకాలు. ఒకరు పుస్తక జ్ఞానం గురువులు, ఒకరు సాధన చేసి మోక్షం పొందినటువంటి గురువులు, ఒకరు సాధన లేకుండా మోక్షము లేకుండా కేవలం పుస్తకంలో అంతంత మాత్రంగా చదువుకొని అర్ధజ్ఞానంతో పూర్తి జ్ఞానం పొందినట్టుగా ప్రజల్ని భ్రమింపచేసి మోసం చేసి మాయ చేసే గురువులు కొంతమంది. ఈ 3 కాకుండా సద్గురువులు. సద్గురువు అంటే తాను ఆత్మసాక్షాత్కారం పొందడమే కాదు, తనను ఆశ్రయించిన వారికి కూడా సులభంగా అవసరమైతే ఏ సాధన లేకుండా కూడా సాక్షాత్కారం ప్రసాదించగలిగేవారు సద్గురువులు. సాయిబాబా అట్టి సద్గురువు. వారి మహిమ వర్ణనాతీతం. ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానములన్నింటినీ చెప్పేవారు. ప్రతి జీవి యందు బాబా దైవత్వాన్ని చూచేవారు. స్నేహితులు విరోధులు వారికి సమానులే. నిరభిమానము సమత్వం వారిలో మూర్తీభవించినవి. వారు దుర్మార్గుల అవసరములు కూడా తీర్చేవారు. ఎంత గొప్ప వాక్యం ఇది! దుర్మార్గుల అవసరాలు తీర్చేవారంట. చెడ్డవాడు కాదు, దుర్మార్గుడు. దుర్మార్గుడు అంటే అందరికీ నష్టం కలిగించేవాడు, కష్టం కలిగించేవాడు, నోటికి వచ్చినట్లుగా మాట్లాడేవాడు, అన్ని చెడ్డ గుణాలే ఉన్నవాడు. వాళ్ళకు కూడా సాయం చేసేవాడంట. ఇది చాలా చిత్రమైన పద్ధతి, అందరికీ ఉండదు. అందుకని ఆయన్ని దేవుడు అంటారు. దేవుడి పద్ధతి అని తెలుసా? దొంగోడు కూడా దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే
ఆ ప్రార్థన కరిగిపోయి వాడికి కూడా సాయం చేస్తాడు. దైవ లక్షణాన్ని పసిపిల్లవాడి లక్షణంతో కూడా పోలుస్తుంటారు. పసిపిల్లవాడు ఏం చేస్తాడో తెలియదు. పసిపిల్లవాడికి దుర్మార్గులేడు, మంచివాళ్ళడు, అందరినీ ప్రేమించగలుగుతాడు. అలా ఉంటుంది ఒక్కొక్కసారి దైవ లక్షణం. కలిమిలేములు వారికి సమానం. మానవ దేహంతో సంచరిస్తున్నప్పటికీ వారికి గృహదేహాదుల యందు అభిమానం లేకుండెను. శరీరధారుల వలె కనిపించినను వారు నిజానికి నిశ్శరీరులు, జీవన్ముక్తులు. బాబా శరీరంతో కనిపించినా వారికి శరీరం లేనట్టే అని చెప్పేసి తేల్చేశాడు. శరీరధారుల వల్ల కనిపించినను వారు నిజానికి నిశ్శరీరులు. శరీరంతో ఉన్నవాడైతే మసీదులో ఉన్న శరీరము అక్కడ ఇంకెక్కడెక్కడో ఎందుకు కనపడుతుంది, ఎలా కనపడుతుంది? కాబట్టి శరీరంతో ఉన్న వారు శరీరంతో లేనట్టే విశ్వవ్యాప్తమైన చైతన్య స్వరూపులే. శరీరంతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వారి శరీరం ఒక దగ్గరే ఉంటుంది. ఒకే సమయంలో అనేక చోట్ల శరీరం ఉండడం అసాధ్యం. అలా ఉండేది కేవలం చైతన్యం మాత్రమే. బాబాను భగవాను వలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. ఏది తినుచున్నను త్రాగుచున్నను తమ దొడ్లలోనో పొలములోనో పని చేసుకొనుచున్నను వారెల్లప్పుడూ సాయిని జ్ఞప్తి ఉంచుకొని సాయి మహిమను కీర్తిస్తుండేవారు. సాయి తప్ప ఇంకొక దైవమును వారు ఎరిగి ఉండలేదు. షిరిడీ స్త్రీల ప్రేమను, భక్తిని, దాని మాధుర్యాన్ని వర్ణించుటకు మాటలు చాలవు. వారు పామరులైనప్పటికీ వారికున్న స్వల్ప భాషా జ్ఞానంతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకొని పాడుకొనుచూ ఉండేవారు. వారికి అక్షర జ్ఞానం శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వం వస్తూ ఉంటుంది. యథార్థమైన కవిత్వం పాండిత్యం వల్ల కాదు, అది అసలైన ప్రేమ వలన వెలువడుతుంది. కవిత్వం స్వచ్ఛమైన ప్రేమభావం నుండి వెలువడుతుంది. అటువంటి శిశులైన కవిత్వాన్ని విబుధులైన శ్రోతలు ఆస్వాదించగలరు. ఈ పల్లె పదాలన్నీ సేకరింపదగినవి. సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనా వీరిని శ్రీ సాయిలీల పత్రికలోనో లేదా పుస్తక రూపంలోనో ప్రకటించిన ఎంతయో బాగుండును. కవిత్వం దేనివల్ల వస్తుందంటే ప్రేమ వల్ల వస్తుంది, అంతేగాని పాండిత్యం వల్ల రాదు, పుస్తకాలు చదివితే రాదు. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఆ విధంగా బాబాను ప్రేమించే వాళ్ళు ఎన్నో పాటలు రాశారు. పెద్దగా చదువు కూడా లేని, కేవలం 10th క్లాసు మాత్రమే చదివి ఉన్న ఒక భక్తురాలు గార్గీపురంలో ఉంటుంది. మా చంద్రకళ కృష్ణారావు వాళ్ళ రిలేటివ్. దాదాపు 100 పాటలు రాసింది బాబాగారి మీద. అంత చిన్న చదువుతో, చిన్న వయస్సులో, ఏమీ తెలియదు. ఆ పాటలు చూస్తే నిజంగా ఎంతో తాత్వికత ఉంటుంది, ఎంతో ప్రాస ఉంటుంది, వర్ణన ఉంటుంది. అంత జ్ఞానం ఎలా వచ్చింది అని ఆశ్చర్యం వేస్తుంది. అదంతా భగవంతుణ్ణి ప్రేమించటం వల్ల వస్తుంది అని తెలుస్తుంది. కనుక ప్రేమ ఉన్న చోట కవిత్వం పుడుతుంది. అందుకే నేను అంటుంటాను, మీరు భగవంతుని బాగా ప్రేమించారు అన్న నిదర్శనం ఏంటి అంటే మీరు సొంతంగా భగవంతుని మీద పాటలు రాయగలుగుతారు, మధురంగా పాడగలుగుతారు. రాయడం రావాలి, పాడడం రావాలి. ఈ రెండిట్లో నువ్వు నైపుణ్యం వచ్చిందంటే నీకు భగవంతుని మీద ప్రేమ ఉన్నట్టే. ఈ రెండు లేకపోతే నీకు ఇంకా భగవంతుని మీద సరైన ప్రేమ కలగలేదు. ఎందుకంటే వాగ్గేయకారులు అంటారు కదా, భగవంతుని సంకీర్తన ద్వారా ఆరాధించి మోక్షం పొందిన వాళ్ళందరూ కూడా ఆ విధమైనటువంటి గురు అనుగ్రహం, దైవానుగ్రహం వల్ల వాళ్ళు అనేకమైనటువంటి కీర్తనలు రాసి పాడి తరించారు. అలాగే ఇక్కడ కూడా అదే మనకు కనబడుతుంది. షిరిడీ ప్రజలు, పల్లె ప్రజలు, వాళ్ళకు అక్షర జ్ఞానం లేదు, అస్సలు ఏమీ చదువుకోలేదు, కానీ బాబాగారి మీద చక్కగా పాటలు పాడుకునేవారంట. ఎలా సాధ్యమైంది అది? బాబాగారిని వారు ఎక్కువగా ప్రేమించారు. ఆ ప్రేమలో నుంచి మాటలే పాటలుగా వచ్చేస్తాయి. కవిత్వం దానంతగా వచ్చేస్తుంది ప్రేమ ఉంటే. కనుక భగవంతుని మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు కూడా పాటలు రాయగలవు, పాడగలవు. మరి నేను రాయలేకపోతున్నాను, పాడలేకపోతున్నాను, అయినా నాకు దేవుడు అంటే చాలా ప్రేమ అండి లేదంటావంటే లేదు, ఇంకా కలగలేదు. నో డౌట్ నీకు ఇంకా సరైన విధంగా సంపూర్ణంగా ప్రేమ కలగలేదు. కలిగితే దాని ఫలితం కవిత్వం. అది షిరిడీ ప్రజలు మనకు నిదర్శనంగా కనిపిస్తున్నారు. బాబా వారి అనకువ భగవంతునికి 6 లక్షణాలు కలవు. కీర్తి, ధనము, అభిమానం లేకుండాట, జ్ఞానము, మహిమ, ఔదార్యము. ఈ గుణములన్నీ బాబాలో ఉండేవి. భక్తుల కొరకు మానవ రూపమును అవతరించిన భగవతత్వమే సాయిబాబా. వారి కరుణ, అనుగ్రహము అద్భుతములు.
వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనకుండినా వారి మహత్యాన్ని తెలుసుకొనగల శక్తి ఎవరికి గలదు? భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకులు పలుకటానికి సరస్వతీదేవి కూడా భయం చెందుతుంది. ఒక ఉదాహరణ, బాబా మిక్కిలి అనుకువతో ఇలా అనేవారు: బానిసలకు బానిసనగు నేను మీకు రుణగ్రస్తుడను. మీ దర్శనం చేత నేను తృప్తుడనయ్యాను. మీ పాదములు దర్శించుట నా భాగ్యం. మీ అశుద్ధములో నేను ఒక పురుగును, అట్లగుట వలన నేను ధన్యుడను. ఏమి వారి అనుకువ? బాబా యొక్క ఈ వాక్యాలను ప్రచురించడం ద్వారా బాబాను కించపరిచితనని ఎవరైనా అనుకుంటే, ఈ నా అపరాధానికి బాబాను క్షమాపణ కోరతాను, పాప పరిహారార్థమై బాబా నామజపం చేస్తాను అని చెప్పి అంటున్నాడు హేమాడ్పంత్ మహాశయుడు. కానీ బాబాగారు అలా అనేవాళ్ళు. అంత అనుకువగా నమ్రతతో తనను తగ్గించుకునేవారు. అంటే ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా మనని మనం ఎలా తగ్గించుకోవాలో బాబాగారిని ఒక ఉదాహరణగా చూపించడానికి యథార్థంగా జరిగినట్టుగా రాశాడు. దీంట్లో దాచిపెట్టుకోవాల్సింది లేదు, దీంట్లో అవమానము లేదు. ఎందుకంటే బాబాగారు తనను తాను అలా తగ్గించుకొని అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన అష్టసిద్ధులు ఆయన వశంలో ఉన్న, కనురెప్పపాటు కాలంలో దరిద్రుని కోటీశ్వరం చేయగలిగిన, ఎన్ని విద్యలున్నా సాటి మనుషులతో మాట్లాడేటప్పుడు నేను వారందరికంటే చాలా తక్కువ వాడిని, చిన్నవాడిని అన్న భావంతో ఉండేవారు. అలా ఉండాలని చెప్తున్నాడు సాయి భక్తులు. ఆత్మసాక్షాత్కారం కోరేవాళ్ళు, ఆత్మజ్ఞానం కోరేవాళ్ళు ఈ జ్ఞానాన్ని తూచ తప్పకుండా ఆచరించాల్సిందే. అప్పుడే అహంకారం నశిస్తుంది. అహంకారం నశిస్తేనే ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది. దీనికి మించిన మరో మార్గమే లేదు. అహంకారం నశించటానికి నిన్ను నువ్వు సంపూర్ణంగా తగ్గించుకొని నేను అనే భావాన్ని సంపూర్ణంగా నాశనం చేసుకుంటే తప్ప నీకు సాక్షాత్కారం ప్రసక్తి లేదు. అది సాకారమైన నిరాకారమైన. బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయంలో అనుభవించువాని వలె కనిపట్టినను ఇంద్రియానుభూతులతో వారికి ఏమాత్రం అభిరుచి ఉండేది కాదు. అసలు ఇంద్రియానుభవముల స్పృహే వారికి ఉండేది కాదు. వారు భుజించినప్పటికీ దేని యందు వారికి రుచి ఉండేది కాదు. వారు ప్రపంచమును చూచుచున్నట్లు కనిపించినను వారికి దాని యందు ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు. కామమన్నచో వారు హనుమంతుని వలె అస్ఖలిత బ్రహ్మచారులు. వారికి దేని యందు మమకారం లేకుండెను. వారు శుద్ధ చైతన్య స్వరూపులు. కోరికలు, కోపము మొదలగు భావ వికారములు శాంతించి స్వాస్థ్యము చెందేటి విశ్రాంతి ధామము వేయేల వారు విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు. దీన్ని వివరించడానికి ఒక ఉదాహరణ నానావళి. షిరిడిలో విచిత్ర పురుషుడు ఒకడు ఉండేవాడు. అతని పేరు నానావళి. అతడు బాబా విషయంలో పనులను చక్కబెడుతూ ఉండేవాడు. ఒకనాడు అతడు బాబా వద్దకు పోయి బాబాను వారి గద్దె నుండి లేవవలసిందని, దానిపై తాను కూర్చుండవలనని తనకు బుద్ధి పుట్టిందని అన్నాడు. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేశాడు. నానావళి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చోమని చెప్పాడు. బాబా తన గద్దెపై కూర్చున్నాడు. నానావళి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. తన గద్దె మీద నుండి దిగిపొమ్మనిన్ను, దానిపై ఇంకొకరు కూర్చునినను బాబా ఎట్టి అసంతుష్టి వెలిబుచ్చలేదు. బాబాను నానావళి ఎంతగా ప్రేమించువాడంటే అతడు బాబా మహాసమాధి చెందిన 13వ నాడు దేహత్యాగం చేశాడు. ఇది అన్నిటికంటే గొప్పది. బాబాను ఎవరెక్కువగా ప్రేమించారు? తాత్యాన, మహల్సాపత్య, కాకసాహెబ్ దీక్షిత, నానాసాహెబ్ చాందోర్కర, అన్నాసాహెబ్ దాబోల్కర, రాధాకృష్ణమాయ, ఇలా రకరకాలుగా మనం చెప్పుకోవచ్చు. కానీ బాబా చనిపోయిన 13వ రోజు బాబా లేని ఈ లోకంలో నేను జీవించను అని బాబా 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 అని బాబా కోసం తప్పించి శరీరం వదిలిపెట్టిన ఏకైక మహాభక్తుడు నానావళి. ఆయన ఎవరో, అంత ప్రేమ, అంత భక్తి బాబా మీద ఎందుకు కలిగిందో చెప్పడం అసాధ్యం. కొంతమంది ఆయన్ని ఆంజనేయ స్వామిగా భావిస్తారు, బాబా గారిని శ్రీరాముడిగా భావిస్తారు. మహాత్ముల కథాశ్రవణము, వారి సాంగత్యమే అతి సులభ మార్గం. సాయిబాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతలు కలవారని తెలుస్తుంది. వారు చేయనదంతయు తమ భక్తుల మేలు కొరకే. వారు ఆసనములు కానీ, యోగాభ్యాసములు కానీ, మంత్రోపదేశములు కానీ తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటలను పక్కన పెట్టి సాయి సాయి అను నామాన్ని మాత్రం జ్ఞప్తినందు ఉంచుకోండి అని చెప్పారు. అలా చేస్తే వారు సర్వబంధము నుండి విముక్తులై స్వాతంత్రాన్ని పొందుతారని చెప్పారు. పంచాగ్నుల నడుమ కూర్చునుట, యాగములు చేయుట, మంత్రజపము చేయుట,
అష్టాంగ యోగములు మొదలగునవి బ్రాహ్మణులకే వీలు పడతాయి. తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు. ఆలోచించుటే మనస్సు యొక్క పని. అది ఆలోచించకుండా ఒక్క నిమిషమైనా ఉండలేదు. దానికి ఏదైనా ఇంద్రియ విషయం జ్ఞప్తి తెచ్చుకుంటే దాన్నే చింతిస్తూ కూర్చుంటుంది. కాబట్టి గురువును జ్ఞప్తికి తీసుకొని వస్తే గురువునే చింతిస్తూ ఉంటుంది. మీరు సాయిబాబా యొక్క గొప్పతనాన్ని, వైభవాన్ని శ్రద్ధగా విన్నారు కదా. ఇదియే వారిని జ్ఞప్తి అందించుకుంటకు సహజమైన మార్గం. ఇదియే వారి పూజ, కీర్తనం. అంటే ఎల్లప్పుడూ బాబాను గుర్తుపెట్టుకోవడమే పూజ, కీర్తన. నవయుధ భక్తులు ఎల్లప్పుడూ బాబాను గుర్తుపెట్టుకోవాలంటే ఒకే ఒక అవకాశం, సాధన మార్గం. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్, సాయినారాయణ సాయినారాయణ సాయినారాయణ. బాబాగారి నామజపం నిరంతరంగా చేస్తే అయిపోయి ఎప్పుడు బాబాగారు గుర్తుంటారు. మహాత్ముల కథలు వినుట పైన చెప్పిన ఇతర సాధనల వల్ల కష్టతరమైంది కాదు. ఇది మిక్కిలి సులభ సాధ్యమైంది. వారి కథలను సంసారమునందు గల భయములన్నింటినీ పారద్రోలి పారమార్థిక మార్గాన్ని తీసుకొని పోతాయి. కాబట్టి మహాత్ముల చరిత్రలను శ్రవణం చేయండి, వాణ్ణే మననం చేయండి, వానిలోని సారాంశాన్ని జీర్ణించుకొనండి. ఇంత మాత్రం చేస్తే బ్రాహ్మణులే కాక స్త్రీ, శూద్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్రులవుతారు. ప్రాపంచిక బాధ్యతల నుండి తగులుకొని ఉన్నను మీ మనస్సును సాయిబాబాకు అర్పింపండి. వారి కథలు వినండి, వారు తప్పక మనల్ని అనుగ్రహించగలరు. ఇది మిక్కిలి సులభోపాయం. అయినచో మరి దీన్ని ఎందుకు అందరూ అవలంబించలేకున్నారు అని అడగవచ్చు. కారణం ఏమిటంటే భగవంతుని కృపా కటాక్షము లేని ఎడల మహాత్ముల చరిత్రలను వినటానికి కూడా మనసు అంగీకరించదు. భగవంతుడి చేతనే సర్వము నిరాటంకము సుగమము అవుతుంది. మహాత్ముల కథలు వినుట అనగా వారి సాంగత్యము చేయుటే. మహాత్ముల సాంగత్యం చేయగలుగు ప్రాముఖ్యం చాలా గొప్పది. అది మన అహంకారాన్ని, దేహాభిమానాన్ని నశింపచేస్తుంది. చావు పుట్టుకలనే బంధములు కూడా నశింపచేస్తుంది. హృదయ గ్రంథులను తెగగొడుతుంది. తుదకు శుద్ధ చైతన్య స్వరూపుడకు భగవంతుని సాన్నిధ్యానికి తీసుకొని పోతుంది. అంటే బాబాగారి కథలు వింటే చాలు మనం లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే బాబాని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలంటే సచరిత్ర పఠనము, శ్రవణం ఒక సాధనం. ఎప్పుడు పుస్తకం పట్టుకొని చదువుకుంటూ కూర్చుంటే పనులు ఎలా చేస్తారు, పనులు ఎవరు చేస్తారు? కాబట్టి పనులు చేయాల్సి వచ్చినప్పుడు చదవలేము. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? బాబా నామ జపం చేస్తే చాలు. దాని ద్వారా కూడా బాబాని ఎప్పుడు గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అనన్య భక్తికి నామస్మరణ అనేది గొప్ప సాధన. విషయ వ్యామోహముల యందు మనకు గల అభిమానాన్ని తగ్గించి ప్రాపంచిక కష్టసుఖములందు విరక్తి కలగచేసి పారమార్థిక మార్గాన్ని చూపిస్తుంది. మీకు భగవన్నామ స్మరణము, పూజ, భక్తి వంటి ఇతర సాధనలు ఏవీ లేకపోయినను కేవలం హృదయపూర్వకంగా మహాత్ములను ఆశ్రయించినచో చాలును, వారు మనను భవసాగరాన్ని తరింపచేస్తారు. ఇవన్నీ నామస్మరణ రాదు, పారాయణం రాదంటారా? ఎవరైనా ఒక మహాత్ముని ఆశ్రయించండి, వారి సేవ చేసుకుంటూ వారి సన్నిధానంలో జీవించండి. వారు చూసుకుంటారు మీ బాధ్యత అంతా. వారి యొక్క ప్రవర్తన ద్వారా మనని మనం మార్చుకుంటూ మనం కూడా మహాత్ముల స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భక్తి మార్గంలో అనేకమైన అవకాశాలు ఉన్నాయి. ఎవరికి నచ్చింది, ఎవరికి అవకాశం ఉన్నది అన్నీ ఆచరించవచ్చు. మహాత్ములు అందుకొరకే అవతరిస్తారు. ప్రపంచ పాపములు తొలగు చేయనట్టి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మొన్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానం చేసి తమను పావనం చేయాలని కోరుకుంటూ ఉంటాయి. మహాత్ముల మహిమ అట్టిది. మన పూర్వజన్మ సుకృతం చే మనకు సాయిబాబా పాదములను ఆశ్రయించే భాగ్యం కలిగింది. మసీదు గోడ ఆనుకొని ఊది మహాప్రసాదాన్ని తన భక్తుల యోగక్షేములకై పంచిపెట్టు సుందర స్వరూపుడును, ఈ ప్రపంచం యొక్క అభావమును చింతించువాడును, సదా పూర్ణానందములో మునిగి ఉండువాడును అగు సాయిబాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాను. 10వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవత్. ఓం శ్రీ సాయిరామ్.